సో మనం ఇప్పుడు ఫోటో వెనకాల టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేయాలో చూసుకుందాం. సో మనం ఫస్ట్ ఒక ఫోటో తీసుకొని మనకు టైం లైన్ ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత మనం దాని ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి సింపుల్గా. సో మనకి పెద్ద ప్రాసెస్ కూడా ఏం పడదు. కింద మనకు రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది ఆప్షన్. సో అది క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా అయిపోయిన తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఒకటి తీసుకుందాం. సో నేనైతే ఆమె ప్రభాస్ అని తీసుకుంటున్నాను. టెక్స్ట్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. స్టైల్స్కి అయిన ఫ్రంట్ సెట్ చేసుకోవడానికి మన ఇష్టం, మన దానికి సంబంధించిన యానిమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం. సో అది పెట్టిన తర్వాత ఇలా సింపుల్. దీని తర్వాత ఏం చేయాలంటే చాలా సింపుల్. ఒక ఎగ్జాంపుల్గా ఒక బ్లాక్ లేయర్ అని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అది మనకి ఎంత టైంలో ఎన్ని సెట్టింగ్స్ కావాలో అన్ని సెట్టింగ్స్లో పెట్టేసుకున్న తర్వాత కింద పైన ప్రభాస్ ఫోటో అనేది కింద మనం సెట్ చేసేసుకుందాం. సో సెట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ అనేది కూడా కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ లేయర్స్కి వెళ్ళిపోవాలి. లేయర్స్ మనకు సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, టెక్స్ట్ అండ్ ఫోటో. మనం ఏం చేయాలంటే ఫోటో కింద టెక్స్ట్ ఉండాలి కాబట్టి సైడ్కి అనేసి మనకి కింద వెనకాలకి బ్యాక్గ్రౌండ్ అనేది టెక్స్ట్ అనేది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో ఇంత సింపుల్గా ఒక 1 మినిట్లో మనకు టెక్స్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. సో ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా ఫేమ్ అవుతుంది. సో మీరు కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు స్టిచ్ చేసేసుకోవచ్చు ఇట్లా. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్.